నేషనల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్ష. మెగా డిఎస్సిపై వైసీపీపై ఉపాధ్యాయుల ఆగ్రహం. జగన్ ఆరోపణలకు టీచర్లు నిరసన. మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారం ఆపాలంటూ డిమాండ్. కర్నూలులో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ. ఉపాధ్యాయులను రాజకీయ పావులుగా మార్చొద్దు అంటూ నినాదాలు. ప్రియురాల్ని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పండింపు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు అరెస్ట్. తెనాలిలో ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ వైసీపీ నిరసన. చిలకలూరుపేటలో ఏపీ జెన్జెడ్ వార్ రిలే నిరాహార దీక్ష. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. పర్తిపాడు నియోజకవర్గంలో డిఎస్సి 2025 వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి 2025 స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలని, డిఎస్సి లీకేజు అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. పర్తిపాడు మండలం పర్తిపాడు గ్రామంలో నియోజకవర్గ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు 3వ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. దీక్ష శిబిరానికి నియోజకవర్గంలో విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. మెగా డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇచ్చిన జగన్ వైఖరిలో మార్పు రాలేదని ప్రభుత్వ అధికారులు వాస్తవాలను పలుమార్లు వివరించినప్పటికీ మెగా డిఎస్సిపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారని టీచర్లు విమర్శించారు. తమ ఉద్యోగ నియామకాలను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని, ఉపాధ్యాయులపై తప్పుడు ప్రచారం చేయొద్దని వారు కోరారు. మెగా డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణలకు నిరసనగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.
దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి తనను కాదని మరో వ్యక్తికి దగ్గరవుతుందనే అనుమానంతో ఓ యువకుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చిలకలూరిపేట వైఎస్ఆర్ కాలనీకి చెందిన 23 ఏళ్ల షేక్ హసీనా అలియాస్ యాస్మిన్ గతంలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం సూలూరుపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన 25 ఏళ్ల జినుగు బాల సైదులతో ఆమెకు గత 4 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవల హసీనా తనతో తక్కువ మాట్లాడుతుందని, మరో వ్యక్తికి దగ్గర అవుతుందనే అనుమానంతో సైదులు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 4న హసీనాకు ఫోన్ చేసి కారంపూడికి రప్పించిన సైదులు మాట్లాడుకుందామని చెప్పి కారంపూడి నకరికల్లు రోడ్డులో ఎన్ఎస్పి కాలువ పశ్చిమ కట్టు వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ కూరగాయలు కత్తితో హసీనాపై దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. కూతురు కనిపించకుండా పోవడంతో తండ్రి మస్తాన్ వల్లి చిలకలూరుపేట టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. చివరకు ఆగస్టు 8న కారంపూడి పాత సినిమా హాల్ సెంటర్ వద్ద నిందితుడు సైదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును హత్య కేసుగా మార్చి నిందితుడిని కోర్టులో హాజరైనట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాక్ ఈ షేక్ హసీనా అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ని మా సిఏ గారు వెంటనే రిజిస్టర్ చేసి వెంటనే ఒక ఎస్ఐని కానిస్టేబుల్స్ ఇచ్చి ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానించారు, ఫలానా అతనితోటి కొంచెం మా అమ్మాయి క్లోజ్గా ఉంటుంది అంటే బాల సైదులు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ బాల సైదులు ఎక్కడ వాడంటే కారంపూడి మండలం ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గుర్రోడు క్యాస్ట్ బై యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనా కూడా ఇక్కడ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంజనీరింగ్. సో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మేరకు వీళ్ళు దాదాపు 3 years పరిచయంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదైనా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని కొంత 10 లక్షల దాకా పోగొట్టాడట. 10 లక్షలు అప్పులు పాలయ్యి ఇంకా వద్దు నాన్న నువ్వు చదవద్దేం వద్దు రా అని వాళ్ళకి ఏదో 1 ఎకరం ఉంటే పొలం వ్యవసాయ పనులు చేసుకోవడానికి అతన్ని పూర్తిగా మాన్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చదువు మానిపించిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి పాజిటివ్గా ఉన్నా కూడా అతను బాగా నెగిటివ్గా తయారయ్యి ఈ అమ్మాయిని కొట్టడము చేయడము బాగా ఇబ్బందికరంగా పెడుతున్నాడు అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి అవాయిడ్ చేయిస్తుంది. ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగిందో ఈ అమ్మాయి నాకు దక్కదన్న ఉద్దేశంతో వాడు మొన్న 3 days బ్యాక్ నమ్మకంగా రమ్మని నీతో మాట్లాడాలి పని ఉంది రమ్మని చెప్పి నమ్మకంగా మంచిగా మాట్లాడి పంపిస్తాను, ఫైనల్ చేసుకుందాం మనం, నువ్వు అవసరం లేదు నాకు కూడా, ఎందుకు తేల్చేసుకుందాం అని చెప్పి లాగా చెప్తే ఓకే మంచిది అలాగే చెప్పేసి వెళ్ళింది నమ్మకంగా. ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని బుడి దగ్గర ఒక అడవిలాగా ప్రాంతం దగ్గర తీసుకెళ్ళి ఈ అమ్మాయిని గొంతు నూలు చంపేసి చంపిన తర్వాత వీడు ముందే తెచ్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా ఆ పెట్రోలు బండిలో దాదాపు ఒక 2 లీటర్లు దాన్ని పోసి కాల్చేసి దాదాపు అక్కడ 2 గంటలు దగ్గరే ఉండి, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లేస్ అయినందువల్ల ఎవరు కూడా చూడలేదు, పూర్తిగా దాదాపు 90% కాలిన దాకా దగ్గరే ఉండి ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు. నేను ఆమెను చంపేశాను అని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఏంటి వీడు చంపేశాను అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం,
దాని మీద గారికి సమాచారం రావడం, వెంటనే అతను లొకేషన్ ఆపేసి ఉంది. అయితే అతని ఇన్స్టాగ్రామ్ అయితేమి, అతను ఏటీఎం కార్డు ద్వారా వెంటనే మా సిఏ గారు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి వాడిని కారంపొడి దగ్గరే ఎక్కడైతే జరిగిందో దానికి దగ్గరగా ఇతను ఒక హైడింగ్ డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ జన్జట్ వార్ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ మంత్రి విడుదల రజని నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో కలిసి పాల్గొన్నారు. డిఎస్సి 2025 వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరపాలని, డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. స్కామ్ కావచ్చు, మెరిట్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే కష్టపడి జీవితకాలం చదువుకొని మరి డిఎస్సి అభ్యర్థులుగా ఉన్నారో మరి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత కూడా మరి వాళ్ళకు ఉద్యోగాలు నిరాకరించి పైగా లంచాల కోసం మామూళ్ళ కోసం ఫోన్లు చేసి 15 లక్షలైతే ఇస్తాము, 10 లక్షలకైతే ఉద్యోగం ఇస్తామని చెప్పి నేరుగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచే ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 డిమాండ్స్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపై జరిగినటువంటి స్కామ్కి నైతిక బాధ్యత వహిస్తూ మరి ఆ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తూ మరి డిమాండ్ వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. నిరుద్యోగ భృతి అని చెప్పారు, అనేక సార్లు చెప్పారు నిరుద్యోగ భృతి అని. 3000 ఇస్తామంటున్నారు. ఉద్యోగం లేకపోతే 3000 మీకు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, ఎవరికైనా 3000 నిరుద్యోగ భృతి వచ్చిందా? రాలేదు. మీరన్నమాట మీరిచ్చినటువంటి హామీ మీద నిలబడమని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫీ రియంబర్స్మెంట్, ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు తెచ్చారండి? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీ రియంబర్స్మెంట్ తెచ్చి పేదవాడు ఎప్పుడు కూడా, పేద విద్యార్థి ఎవ్వరూ కూడా పై చదువుకు దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫీ రియంబర్స్మెంట్ ని తీసుకొచ్చారు. దీన్ని చక్కగా అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అర్హులైన అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఓ కుటుంబంలో విద్యార్థి చదివితేనే ఆ కుటుంబ తలరాతలు మారుతాయి, ఆ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది అని భావించి క్రమం తప్పకుండా కూడా ఫీ రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు కూడా మరి ఈ రోజు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈ రోజు సెటిల్ అయ్యి అందరూ కూడా చాలా సంతోషంగా మరి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాండి Z9 డిజిటల్.